జెట్ రైస్ అద్భుతమైనటువంటి మనకి ఆనందాన్ని ఇస్తున్నాయి. ఒక ఎక్స్పీరియన్స్ కార్యక్రమంగా రూపొందించాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ ప్రకారమే ఇవాళ ఇక్కడ చేస్తున్నటువంటి వాటర్ స్పోర్ట్స్, జెట్ స్కీ కానివ్వండి, అదేవిధంగా ఆల్ టెరైన్ వెహికల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక మంచి అనుభూతినిచ్చేటువంటి కార్యక్రమాలు. నేను ప్రత్యక్షంగా ఇవాళ వాటర్ లోపలికి వెళ్ళాను. అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారు అది ATV ఆ వెహికల్ మీద కూడా ఆయన వెళ్ళడం జరిగింది. ఇవన్నీ కూడా పర్యాటకులకి ఒక మంచి అనుభూతిని ఇచ్చేటువంటి అంశాలు. కేవలం వచ్చాం, సముద్రాన్ని చూసాం, కాసేపు అక్కడ కూర్చున్నాం అని కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వివిధ రకాల టూరిజం యాక్టివిటీస్లో పాల్గొనడం ద్వారా ఒక మధురానుభూతిని పొంది తిరిగి ఇళ్లకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడు రావాలనిపించే విధంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. దానికి సంపూర్ణంగా అనువుగా ఉన్నటువంటి ప్రాంతం సూర్యలంక బీచ్. ఇక్కడ అందుకే ఒక పక్కన వాటర్ స్పోర్ట్స్, మరో పక్కన ఏవైతే మనకి హోటల్స్, రిసార్ట్స్ ఇవన్నీ కూడా తయారు చేసి ఒక కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్గా, ఒక సమగ్రమైనటువంటి పర్యాటక కేంద్రంగా బాపట్లని, ముఖ్యంగా సూర్యలంక బీచ్ని తయారు చేయాలనే ప్రయత్నంలో ఇవాళ పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను. పర్యాటకులు మంచి అనుభూతిని పొందుతారు. లోపలికి వెళ్ళిన తర్వాత, ఇక్కడ తిరిగిన తర్వాత మంచి అనుభూతి వస్తుంది. అందువల్ల అందరినీ మేము కోరేది ఏంటంటే మీరు ఎక్కువగా వచ్చి ఈ పర్యాటక కేంద్రంలో ఉన్నటువంటి అనుభూతిని పొందాలి. తద్వారా ఇక్కడ ఉండటానికి కూడా వీలుగా త్వరలోనే రిసార్ట్స్, 5 స్టార్ హోటల్స్ వస్తున్నాయి. స్టే చేయండి, 2-3 రోజులు ఉండి ఫుట్ఫాల్ని పెంచండి. తద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధిలో మీరు కూడా భాగస్వామ్యం కండి అని చెప్పి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అగ్రగామిగా ఉండాలి. ఉద్యోగ కల్పనతో పాటు ఏది ఆహ్లాదకరమైన హెల్దీ హ్యాపీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పేసి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచన, అలాగే మోడీ గారు ఆలోచన. మనం చూస్తా ఉన్నాం, అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుగా ఉంటూ ఈరోజు టూరిజాన్ని రాష్ట్రంలో అయితే కదా పరిపాలన మర్చిపోయారు, దాన్ని తారా స్థాయికి తీసుకెళ్ళాలి. అది ముఖ్యమైనటువంటి గ్రోత్కి, మనకి GDPకి కార్యక్రమాలు చేస్తారో. మన గతంలో చెప్పాను కాబట్టి ఫ్లెమింగో ఫెస్టివల్ కూడా 5 సంవత్సరాల విరామంగా 2025 జరగడం జరిగింది. అది గత 5 సంవత్సరాల ఫ్లెమింగో ఫెస్టివల్ ఫ్లెమింగోస్ కూడా ఈ రాష్ట్రానికి రావడం పరిస్థితి. అలాగే ఏ కార్యక్రమాలు చేసినాం, మనం నవరాత్రులు చేసాము, అద్భుతంగా చేసాము. చరిత్ర మన మచిలీపట్నం ముసిలా బీచ్ 7-8 లక్షల మంది రోజు అసిపోయినటువంటి ఒక మంచి వాతావరణం. అలాగే కాకుండా ప్రతి పేదవాడి నుంచి పర్సన్ దాకా ప్రతి ఒక్కరు ఒక ఎంజాయ్మెంట్ చేసే ఒక టెర్రైన్ అనమాట. దాంతో పాటు జాతీయ స్థాయిలో బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్, స్పోర్ట్స్ కూడా చేసే విధంగా చాలా సూర్యలంక ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కువ అంటూ ఉంటారు, సూర్యలంకని అద్భుతంగా చేయాలని చెప్పే లక్ష్యంతో ఆ సూర్యలంకని ఈరోజు 100 కోట్లతో అభివృద్ధి చేయడంతో పాటు ఇక్కడ కూడా జెట్ స్కీయింగ్, పారాగ్లైడింగ్, ఆల్టర్నేట్ వెహికల్స్ అన్ని కూడా తీసుకురావడం. అలాగే అయితే 3 5 స్టార్ హోటల్స్ రాబోతారు, రిసార్ట్స్, వాటికి కూడా అభివృద్ధి. అతి త్వరగా గ్రౌండ్ బ్రేకింగ్ కూడా మళ్ళీ టూరిజం మంత్రి గారు తప్పకుండా వస్తారు. ఇక్కడ అద్భుత టీం కూడా అద్భుతంగా ఉంది. స్థానిక శాసనసభ్యులు అవ్వచ్చు, టూరిజం చైర్మన్ అవ్వచ్చు, కలెక్టర్ గారు అవ్వచ్చు, అందరూ కూడా అద్భుతంగా ఒక టీం వర్క్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నారు. మరి ముఖ్యంగా మా టూరిజం మంత్రి గారు అయితే ఎక్కడ క్షణం కూడా ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోకుండా పూర్తిగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఈ క్షేత్ర స్థాయిలో అమలు చేయడం కోసం కృషి చేస్తారో వాళ్ళు ప్రత్యేకంగా అర్థం తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఒక బ్రాండ్ అనేది మొత్తం దాకా తప్పకుండా ఏదైతే మనకి బెంగాల్ శ్రీలంక పోతారు బీచ్ చూడడానికి, అదే ఇంకెక్కడ పట్టాయ పోతారు, అలా అక్కడ కాకుండా
తప్పకుండా శ్రీలంక అంటే బాగుంది. కుసుమ ఐలాండ్ కూడా వే ఫార్వర్డ్ రాబోయే తప్పకుండా ఆ స్థానం నక్షత్రం అందరూ గోవాకి వెళ్ళకుండా నక్షత్రం కావచ్చు. అదే పేదవాళ్ళు ఏదే ఈవినింగ్ ఆహ్లాదకరమైన వాతావరణం గడపాలని కోరుకుంటారు. అక్కడికి సదుపాయాలు కల్పించే విధంగా షాపులు రూల్స్ ఇవ్వచ్చు, ఫిష్ పాయింట్స్ అవ్వచ్చు, స్విమ్మింగ్ పూల్స్ అవ్వచ్చు, రకరకాల మరి ముఖ్యంగా ఏదైతే కేంద్ర మంత్రి ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు చదువుతూ ఇక్కడ హెలిపోర్ట్ కూడా రావాలని ప్రయత్నం చేస్తాను. హెలిపోర్ట్ కూడా ఇక్కడ వస్తుంది. అది కూడా 15 కోట్ల రూపాయలతో హెలిపోర్ట్ ఉంటుంది. అప్పుడు ధనికులు కూడా ఇక్కడ దిగచ్చు. అలాగే పేదవారికి దాని యొక్క రైడ్ కూడా ఆస్వాదించే విధంగా ఒక కార్యక్రమాలను కార్యక్రమం చేసుకుని ముందుకు వెళ్తాము. తప్పకుండా అన్ని కూడా శ్రీలంకలో మేము తప్పకుండా చేస్తున్నాం.